హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిల్లోకి స్వాగతం. ఇవాల్టి మన వీడియోలో చాలా సింపుల్గా, యమ్మీగా, అలాగే చాలా క్విక్గా అయిపోయే స్వీట్, నేను ఇక్కడ ఏం ఇంగ్రీడియంట్స్ వాడి ఈ స్వీట్ ప్రిపేర్ చేశానో వీడియోలోకి వచ్చి కంపల్సరీగా చూడండి. చాలా యమ్మీగా ఉంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో మరి లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. దీనికోసం ఒక స్టీల్ ప్లేట్ కానీ, లేదా ఇలా పింగాణి గిన్నె కానీ, లేదా గాజు బౌల్ కానీ, మీ ఇష్టం అండి. మీ దగ్గర ఏ ప్లేట్స్ అవైలబుల్గా ఉంటాయో అవి తీసుకొని అడుగున దీనికి బాగా నెయ్యిని అప్లై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని ఒక దళసరిగా ఉన్న ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులోకి 1 కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకొని కలుపుకుంటా మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. లేదా కొంచెం మన బొంబాయి రవ్వ అనేది కొంచెం లైట్గా కలర్ మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోండి, లేదంటే రవ్వ ఊరకనే మాడిపోతుంది అనమాట. ఎంతో టైం కూడా పట్టదు. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ని మళ్ళా పెట్టుకొని అందులోకి 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటే అందులోకి 2.5 కప్పుల పాలని వేసుకోవాలి. మీరు ఇక్కడ మరిగించిన పాలైనా పోసుకోవచ్చు, లేదంటే పచ్చి పాలైనా పోసుకోవచ్చు అండి. ఇలా 2.5 కప్పుల పాలు పోసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 పొంగు వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. 1 పొంగు వచ్చిన తర్వాత బాగా కలుపుకొని ఇందులోకి కరిగించి వడబోసుకున్న బెల్లం పాకం కాదు, బెల్లమేనండి. కరిగించుకొని వడపోసుకుంటే సరిపోతుంది. ఇది 1 కప్పు వేసుకొని మరొక 2 నిమిషాలు బాయిల్ చేసుకోండి. మీరు బెల్లం ఎప్పుడైనా పాలల్లో వేసుకున్నప్పుడు కంటిన్యూస్గా స్టిర్ చేసుకుంటూ ఉంటే పాలు విరిగిపోకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇందులోకి మరొక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని మరొక 2 నిమిషాలు కుక్ చేసుకోండి. తర్వాత ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వను కూడా వేసుకొని వెంటనే కలుపుకోండి, లేదంటే రవ్వ ఊరకనే ఉండలు కట్టేస్తుంది. రవ్వ వేసిన తర్వాత కొంచెం లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటా కుక్ చేసుకోండి. మనకి వెంటనే రవ్వ దగ్గర పడిపోతుంది. సో ఇలా కొంచెం దగ్గర పడుతున్నప్పుడు ఇందులోకి 1 స్పూను నెయ్యిని వేసుకొని కలుపుకుంటా ఉడికించుకోవాలండి. రవ్వ ఊరకనే దగ్గర పడిపోతుంది. మరొక స్పూన్ మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉండండి. ఇలా మధ్యలో నెయ్యిని యాడ్ చేసుకుంటా కలుపుకుంటే మనకి అడుగు అంటుకోకుండా చక్కగా కుక్ అవుతుందన్నమాట. ఈ స్వీట్లోకి కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది. కప్పు బొంబాయి రవ్వకి దాదాపు 1/2 కప్పు కన్నా కొంచెం తక్కువ, 1/4 కప్పు కన్నా కొంచెం ఎక్కువ నెయ్యి పడుతుందండి. సో ఇలా ఎప్పటి వరకు కుక్ చేసుకోవాలంటే మన ఈ రవ్వ అనేది ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోయే అంతవరకు కుక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం నెయ్యి అప్లై చేసుకున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. వేసేసుకొని మొత్తంని ఒకసారి చక్కగా అదుముకోండి. మరి పల్చగా చేసుకోవద్దండి, కొంచెం మందంగానే వేసుకోండి. తీసుకునేటప్పుడు విరిగిపోకుండా ఉంటుందన్నమాట. ఇలా చక్కగా అద్దుకున్న తర్వాత ఇలా స్మూత్గా వచ్చేసిన తర్వాత పైనుంచి మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. వేసుకున్న వెంటనే ఒకసారి అదుముకుంటే ఈ పప్పులు అనేవి కట్ చేసినప్పుడు ఊడిపోకుండా ఉంటాయి. అంతేనండి. ఇది కొంచెం చల్లారిపోయిన తర్వాత పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. మీకు స్వీట్స్ కూలింగ్గా ఉంటే టేస్టీగా ఉంటాయి కదా. కూలింగ్ ఇష్టం ఉంటే కనుక ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. కావాలంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇందాక కుక్ చేసుకున్నప్పుడు ఇందులో కలర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కుంకుమ పువ్వునైనా వేసుకోవచ్చు. సో మరి చూసారు కదా, చాలా సింపుల్, చాలా క్విక్గా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి, ఓకేనా? మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఈజీ, టేస్టీ, క్విక్ రెసిపీస్ కోసం శ్రావణి వంటిల్లుని సబ్స్క్రైబ్ చేసుకోండి.